మిత్రులు, శ్రేయోభిలాషులు, తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం అండి. ఎప్పటిలా కాకుండా ఈరోజు జానపద శైలిలో విమానం గురించి ఇద్దరు అమాయకులు మాట్లాడుకోవడం వింటాం. ఎవరో ఎప్పుడో చెప్తే విమానం గురించి విన్న ఆ ఇద్దరు అమాయకుల్లో ఒకరు తన మిత్రుడికి వాళ్ళ ఊరిలో రచ్చబండ పైన కూర్చొని ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూపిస్తూ ఇలా మాట్లాడుకుంటుంటారు. అరే, ఏందిరా అది పక్షిలాగా ఆకాశంలో ఎగురుతోంది అని ఒకడు ఆశ్చర్యంతో అడిగితే మరొకడు ఈ విధంగా చెప్తాడు. విమానమంట, అదేదో విమానమంట, సత్తు రేకులతో నిర్మాణమంట, చూడ బహు చక్కని రూపమంట, పెద్ద పక్షిని పోలి ఉండునంట, ఈకలు ఏమాత్రమూ ఉండదంట. విమానమంట, అదేదో విమానమంట, 4 కన్నులదంట, వేళ్ళు లేని కాళ్ళున్నదంట, బలమైన రెక్కలదంట, నిలువెత్తు తోకున్నదంట. విమానమంట, అదేదో విమానమంట, పొట్టను వదిలి రెక్కలో ఆహారమంట, ద్రవరూపములోనే తీసుకున్నంట, బహు ఖరీదైన ఆహారమంట, అయినా క్షణాలలోనే జీర్ణమవునంట. విమానమంట, అదేదో విమానమంట, ముచ్చటైన పెట్టెలాంటి కాకుపిట్టంట, విమాన నియంత్రణకది ఆయువు పట్టంట, పైలెట్టులకు మాత్రమే అందు ప్రవేశమంట, చొరబడి చూతమన్నా ఏమవుతుందో తంట. విమానమంట, అదేదో విమానమంట, సుందరాంగులే గగన సకులవుదురంట, చిరునవ్వుల పువ్వులు పూజించెదరంట, అలు పెరగక సదా సేవలు చేయుదురంట, క్షమకు క్రమశిక్షణకు వారు మారుపేరంట. విమానమంట, అదేదో విమానమంట, నెమ్మదిగా వయ్యారముగా కదలునంట, వేగముగా పరుగుబాటకు వీడ్కోలు పలుకునంట, తారాజువులా రివ్వున గగనానికి ఎగురునంట, అది చూచిన వారి గుండెలు జల్లుమనునంట. విమానమంట, అదేదో విమానమంట, అసలు కదలున్నట్లు అనిపించదంట, క్రమముగా సక్రమముగా గమ్యం చేరునంట, ఆచి తూచి నిర్భయముగా నేలను తాకునంట, దాని వేగాన్ని అప్పుడు చూడాలంట. విమానమంట, అదేదో విమానమంట, అగుపించని దారిలో పయనించునంట, అయినా గమ్యం నిశ్చయముగా చేరునంట, ఊహారేఖలు చక్కగా దానికి దారి చూపునంట, దారి తప్పదంట, ధైర్యం వీడదంట. విమానమంట, అదేదో విమానమంట, మేఘమండలాన్ని అమోఘముగా దాటునంట, మబ్బులు మనలను తాకునట్లనిపించునంట, తరచి చూచిన అవి విరబూసిన పత్తిపూల తోటంట, అంతరిక్షమున అవి వివిధాకృతుల మేళవింపంట. విమానమంట, అదేదో విమానమంట, ఊరంతటినీ ఒక్కసారిగా చూపునంట, ఇళ్లను గులకరాళ్ళుగా మార్చునంట, హర్మ్యాలు అగ్గిపెట్టెల వరుసలేనంట, పెద్ద కట్టడాలు కోటలు కుబ్జలవునంట. విమానమంట, అదేదో విమానమంట, రహదారులు నులకమంచపు తాళ్ళవునంట, నదులు వంపులు తిరిగి పరిగెడు పాములంట, కొండలు కోనలు వేగరముగా దాటునంట, నదులను సముద్రాలను తాను గెలుచునంట. విమానమంట, అదేదో విమానమంట, చెరువులను చెంచాలుగా చేయునంట, ఠీవిగా గగనమంతా విహరించునంట, వేగములో దానికి సరిసాటి లేదంట, వేగానికి అది చెరగని మారుపేరంట. విమానమంట, అదేదో విమానమంట, అడవులు చిత్రకారుని కుంచ బొమ్మలవునంట, చివుళ్ళు తప్ప మొదళ్ళు కానరావంట, పంట పొలాలు పట్టుకోకలుగా మారునంట, బీళ్ళు చదరంగపు గళ్ళను తలిపించునంట. విమానమంట, అదేదో విమానమంట, దూరం ఎంతైనా తక్కువేనంట, అనతి కాలంలో గమ్యం చేర్చునంట, ఖండాలను ఒకటిగా కలుపునంట, ధరణి నొక్క రోజులో చూపగలదంట. విమానమంట, అదేదో విమానమంట, సాగరములన్నీ పరచిన చాపలవునంట, అలలు
కుర్రదాని వంపుల కురులేనంట. భూమి ఆకాశాలు ఏకమైనట్లుండునంట. సూర్యచంద్రులు అసలు అస్తమించరంట. విమానమంట, అదేదో విమానమంట. నాడు దొరలకే సొంతమైనదంట, నేడు అందరిది మనందరిది అంట. తారతమ్యముల నొప్పుకోదంట, తారీఖులను బట్టి ఖరీదులంట. విమానమంట, అదేదో విమానమంట. రామాయణంలో పుష్పకమంట, అది రావణుని దర్పమంట. మహాభారతంలో సౌభ విమానమంట, మరి నేడు రైటే రైటు ఏంటంట. విమానమంట, అదేదో విమానమంట. అప్పుడప్పుడు తెలియకుండా రద్దవునంట. ప్రయాణికుల ఇక్కట్లప్పుడు పైవాడికే ఎరుకంట. ప్రత్యామ్నాయాల వెదుకులాట తప్పదంట. ప్రయాణ ఖర్చులప్పుడు తడిసి మోపెడవునంట. విమానమంట, అదేదో విమానమంట. హొయలుకుచూ స్థావరం చేరునంట. అప్పుడది అలసి కూసింత విశ్రాంతి నొందునంట. అనుభూతులను అనుభవాలను మిగుల్చునంట. చివరకు అందరికీ పలుకుతుందంట టాటా. విమానమంట, అదేదో విమానమంట. బాగుంది కదండి. మరి అందరికీ ముందస్తు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు. మన తెలుగులోనే మాట్లాడదాం, తెలుగును కాపాడుకుందాం. నమస్తే అండి.